నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. అభినవ కృష్ణదేవరాయ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు మరొక బంపర్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే సోదర సమానులు. పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన మురిసిపోతుంటాడు. మరి ఆయన చిన్నప్పుడు ఆయన చూసుకున్నట్టు అనుకుంటాడో లేకపోతే ఆయనలో ఏం కనిపించో తెలియదు. ఎందుకంటే హ్యాట్రిక్ ప్రధానమంత్రి అండి. దేశంలో ఎవరికి రానటువంటి అరుదైన గౌరవాన్ని నరేంద్ర మోదీ గారికి భారతదేశ ప్రజలు ఇచ్చారు. ఆయనలో ఏదో ఉన్నది, ఒక చరిష్మా ఉన్నది, ఒక కళ ఉంది. ఎందుకంటే ఆయన అంత ప్రేమిస్తుంటారు. ఎందుకో తెలియదు. అంటే మోదీ గారిని భారతదేశ ప్రజలు ఎలా ప్రేమిస్తుంటారో మోదీ గారు పవన్ కళ్యాణ్ చూస్తే అంత మురిసిపోతుంటారు. అందుకనే ఆయనకి ఏది కావస్తుందండి. పవన్ కళ్యాణ్ నోరు విడిచి అడగాలి, ఆయన అడగడు. ఆయన ఎవరిని ఏదో అడిగి చేసి ఆ టైప్ ఏం కాదు. కాబట్టి ఆయనకి తెలుసు ఈయన మనసులో ఏమున్నదని ఆయన తెలుసు. ఈయన దగ్గితేనే చాక్లెట్ ఇచ్చాడు. ఈయన కాళ్ళ మీద పడుతుంటే వద్దొద్దు తప్పు అన్నాడు. ఈయన ఎన్ని వీడియోస్ వైరల్. ఎవరికి దక్కని అరుదైన గౌరవం అభినవ కృష్ణదేవరాయకు దక్కింది. అలాగే మోదీ గారి దగ్గర నుంచి కూడా ఆయనకు ఇప్పుడు ఒక మంచి గిఫ్ట్ రాకపోతున్నది. ఏంటా గిఫ్ట్? రాజ్యసభ రేస్. ఆంధ్ర రాజకీయాల్లో తిరుగులేని థ్రిల్లర్. 4 సీట్లు, 100 ప్రశ్నలు, 1 క్లైమాక్స్. 4 ఖాళీలు, 3 పార్టీలు, ప్రతి సీటుకు పోటాపోటీ. రాజ్యసభలో ఆంధ్ర గేమ్. ఎవరు ఇన్, ఎవరు అవుట్. పవన్ ఎదురుచూపులు, చంద్రబాబు లెక్కలు. రాజ్యసభ సీట్లపై కసరత్తు. జనసేనకు బ్రేక్ దొరికినట్లేనంటూ ప్రచారం. ఇక ఏపీ రాజకీయాల్లో ఒక చిన్న సమాచారం ఇప్పుడు పెద్ద కథగా మారింది. వచ్చే ఏడాది రాజ్యసభలో 4 సీట్లు ఖాళీ. కూటమి అంతర్గత సమీకరణలు తారుమారు. వచ్చే 7 3 వైసీపీ, 1 టీడీపీ సభ్యులు పదవీ విరమణ. 4 సీట్లకు క్లియర్ ఫార్ములా. 2 టీడీపీకి, జనసేన బీజేపీలకు చెరొకటి. జనసేనకు ఇంతకాలం దక్కని రాజ్యసభ సీటు మరి ఈసారి దాదాపు ఖాయం అని ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయిందని. ఇక టీడీపీలో మొదటి సీటు సెటిల్ అయినట్టే. ఇప్పటికే పదవిలో ఉన్న నేతకు రీఎంట్రీ సమయం దగ్గరగా ఉందనే సంకేతాలు. అసలు హీట్, అసలు సత్య రెండో టీడీపీ సీటు కోసం ఎవరు రేసులో ఉన్నారు, అది ఎవరికి రాబోతుంది? రాజ్యసభ అరుదైన గౌరవం. ఈ సీటే ఇప్పుడు పొలిటికల్ బ్లాక్ బస్టర్ సీను. గల్లా జయదేవ్ పేరు కన్ఫర్మేషన్ లేక ప్రొజెక్షన్లా వెలుగుతుంది. 2014, 2019లో గెలిచి 2024లో స్వచ్ఛంద బ్రేక్ తీసుకున్న జయదేవ్ మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. అనవసరంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కోల్పోయిన బాధ ఇప్పుడు రాజ్యసభ రూపంలో రీఎంట్రీ అవకాశంగా మారిందా? ఇక గల్లాకు పోటీగా సీనియర్ నేత యనమల రామకృష్ణ ఇటీవలే ఎమ్మెల్సీ పదవి విరమణ తర్వాత పెద్దల సభకు వెళ్లాలని ఆయన కోరిక. పార్టీ కష్టకాలంలో చంద్రబాబు వెంట నడిచిన పాత బంధం ఈ రేసులో ఆయన బలమైన అంశం. ఇక కథలో టర్నింగ్ పాయింట్. గవర్నర్ పోస్ట్ అంచునకు వెళ్ళి తిరిగి వచ్చిన యనమల పేరును మళ్ళీ బలపడడం ఇదంతా సరిపోదని ఇంకో ఇద్దరి ఎంట్రీ గేమ్ను మరింత టఫ్ చేసింది. ఇక ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గతంలో పలుమార్లు రాజ్యసభకు వెళ్ళిన కీలక నేత. అయ్యన్నపాత్రుడు ప్రస్తుత స్పీకర్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి గారి కుమారుడు విజయ్. యువతలో ప్రభావం, సోషల్ మీడియా కమాండ్, పార్టీ సేవ అన్నీ కలిపి చింతకాయల విజయ్ పేరును కూడా రేసులోకి తెచ్చాయి. ఒక్క టీడీపీ సీటు కావాలనుకునే వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతుంది. చంద్రబాబు తీసుకునే నిర్ణయం పార్టీ అంతర్గత కెమిస్ట్రీని మార్చే ఛాన్స్ ఉందంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. ఇక మరోవైపు బీజేపీలో కూడా నిశ్శబ్దంగా చర్చలు. ఢిల్లీ ఆ సీటును ఎవరి చేతికి ఇస్తుందా అన్నది చాలా కీలకం. జనసేనలో మాత్రం ఒకటే ప్రశ్న, ఈసారి ఖాతా తెరుచుకుంటుంది అని. పవన్ కళ్యాణ్కు ఈ సీటు ప్రెస్టీజీ మ్యాటర్. మొత్తం 4 సీట్లు ఖాళీ, కానీ చేతులు ఎత్తే నాయకుల సంఖ్య డబుల్ ట్రిపుల్. బ్యాక్ డోర్ మీటింగులు, లేట్ నైట్ చర్చలు, అగ్రనేతల లెక్కలు కలిసి ఏపీలో రాజ్యసభ రేసును థ్రిల్లర్గా మార్చేశాయి. చివరకు ఎవరి పేరు కవర్లో నుంచి బయటికి రావాలి, ఎవరు ఢిల్లీలోకి ఎంటర్ అవ్వాలి, ఎవరు పార్టీకి ఫ్యూచర్ ఇన్వెస్ట్ అవ్వాలి. ఇక ఇదే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీని అగ్రనేతల్లోని మెదులుతున్న ప్రశ్న. మరి ఎవరి చేతులకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది? రాజ్యసభ సీట్ని ఎవరు వదులుకోరు. నాగబాబు గారిది ఎమ్మెల్సీ ఇచ్చినా సరే మంత్రి ఉన్న పరిస్థితులు ఇప్పుడు కొద్దిగా క్లిష్టంగానే ఉన్న నేపథ్యంలో మరి ఆయన మంత్రి చేస్తారా 26లో చూడాలి. అయితే రాజ్యసభ అవకాశం ఉంది కాబట్టి జనసేన అవనియండి లేదా పవన్ కళ్యాణ్ గారికి అవనియండి తన ప్రాతినిధ్యం మోదీ గారి ప్రభుత్వంలో ఉండాలి, అంటే కేంద్రంలో ఉండాలి. అది ఆయన కోరిక.
మోదీ గారు కూడా ఆ రకంగానే పవన్ కళ్యాణ్ ఆ జనసేన నుంచి కూడా ఎవరో ఒకరు అందరూ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఒకరు ఉంటే ఏం పోయిందిలే అని చెప్పి ఆయన కూడా ఈయనకి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు, రా పవన్ కలు నీకు మంచి అవకాశం ఇస్తాం. రాజ్యసభ ఇచ్చిన తర్వాత కేంద్ర మంత్రి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కేంద్ర మంత్రికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మోదీ గారి క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహించాలండి. ఇది ప్రధానంగా వస్తున్న వార్తలు. ఈ నేపథ్యంలో మరి నాగబాబుని అక్కడికి పంపిస్తారా, లేకపోతే వేరే ముఖ్య నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని పంపిస్తారా, చాలా కీలకంగా జరుగుతున్న చర్చలు. ఫలితం ఏంటన్నది చూడాలి. ఏదైనప్పటికీ కూడా పవన్కు మాత్రం మోదీ గారు ఆల్రెడీ కన్ఫర్మ్ అవుట్ చేసేసారు. ఇంకా ఈయన ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళు రాజ్యసభలో ఉంటారన్నది డైరెక్ట్గా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పబ్లిక్ టాక్ ఇది. మరి చూద్దాం ఎవరు వెళ్తారో రాజ్యసభకి.